శివుడికి అమ్మ ఉంది అని మీకు తెలుసా? ఆమె ఎవరో మీకు తెలుసా? బెజ్జ మహాదేవమ్మకి శివుడు అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే శివుడికి తల్లి లేదు అని తెలియగానే ఆమె ఎంతో బాధపడుతూ కృంగిపోతూ, తల్లి ఉంటే నా శివుడిని భిక్షం ఎత్తుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఒంటి మీద పులి చర్మాన్ని కప్పుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఇంట్లో కాకుండా శ్మశానంలో పడుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఒంటి మీద విభూది రాసుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే భార్య చనిపోయినప్పుడు ఓదార్చకుండా ఉండేదా అని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఆమె చేతులతో ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్న ఒక విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తూ, శివయ్య, నువ్వు ఇక నుండి నా బిడ్డవు నాయనా, ఇప్పుడే నేను నిన్ను కన్నాను, ఇక నుండి నీకు తల్లి అయినా తండ్రి అయినా నేనే, ఇక నువ్వు తల్లి లేదు అని ఎప్పుడు బాధపడకు అని అంటుంది. ఆ విగ్రహానికి పిల్లవాళ్ళకి చేసే ప్రతి ఆలన పాలన చేస్తూ ఉండేది. ఇదంతా శివుడు గమనిస్తూ ఉంటాడు. ఆయనకి ఎంతో ఆనందం వేస్తుంది. ఒక తల్లి స్పర్శ ఎంత బాగుంటుందా అని ఆనందపడుతూ, మా అమ్మకి మోక్షం ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆమెను పరీక్షించడానికి శివుడే ఆ పిల్లవాడి రూపంలో ఆ విగ్రహంలోకి చేరుతాడు. ఆ బిడ్డ రూపంలో ఉన్న శివుడు స్పృహ లేనట్లు ఆమె చేతుల్లో పడిపోతాడు. బిజ్జ మహదేవమ్మ గట్టిగా ఏడుస్తూ, స్వామి, మీకు ఏమైంది నాయనా? ఒక్కసారి నన్ను కళ్ళు తెరిచి చూడండి, మీకు ఏమైనా అయితే నేను కూడా వెంటనే ప్రాణత్యాగం చేస్తాను అని ఒక కత్తితో ఆమె కడుపులోకి పొడుచుకుంటుంది. వెంటనే ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆమె చేతిలో ఉన్న కత్తి పువ్వులాగా మారిపోయి శివ పార్వతులు అక్కడికి ప్రత్యక్షం అవుతారు. అమ్మా, మీ ప్రేమకి నేను పరవశించిపోయాను, నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడుగుతాడు. శివయ్య, నాకు ఏ వరాలు వద్దు నాయనా, నాకు నువ్వు బాగుంటే చాలు స్వామి, ఎప్పుడు సంతోషంగా నా కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి స్వామి అని కోరుకుంటుంది. శివుడు ఆనందంతో నవ్వుతూ, నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో నువ్వు తెలియజేశావు తల్లి, ఇక నుండి నాకు తల్లి లేదు అని ఎవ్వరు అనుకోరు. నా తల్లి ఎవరు అంటే ప్రతి ఒక్కరూ బెజ్జ మహాదేవమ్మ అని అంటారు. నువ్వు కోరుకున్నట్లే మీరు భూమి మీద ఉన్నంత కాలం నీకు కనబడుతూ ఉంటాను అమ్మా అంటాడు. ఆ తరువాత మీకు మోక్షం లభించి నా మదిలో ఎప్పుడు కొలువయి ఉంటారు అని వరం ఇస్తాడు. ప్రతి ఒక్కరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.